హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను చూపించబోయే మరో రెసిపీ దాల్ తడక. ఈ దాల్ తడక అనేది మనం ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినా ఈజీగా కనిపించేస్తుంది మనకి. జీరా రైస్తో పాటు సర్వ్ చేస్తారు, అలాగే రోటీ, నాన్, బటర్ నాన్ వీటన్నిటితో సర్వ్ చేస్తారు. చాలా టేస్టీగా బాగుంటుంది. నాకు ఎప్పుడు ఈ దాల్ తడక సింపుల్గా చేసుకునేది అని ఫీలింగ్. నిజం కూడా లేండి. ఈ దాల్ తడక చేయడానికి మనకి కావాల్సింది 3 రకాల పప్పులు: కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అలాగే శనగపప్పు. ఈ 3 పప్పులు కూడా ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఈ కప్ మెజర్మెంట్ తోటి 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే శనగపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ పప్పుల్ని బాగా ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఎక్కువ వాటరీగా అయిపోకుండా ఉండాలి అంటే 1/2 కప్ కందిపప్పుకి 1 కప్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పచ్చిమిరపకాయ ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకుంటే పప్పుకి ఒక మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే ఒక 2 లేదా 3 ఇంచులు పొడుగ్గా ఉండే అల్లం ముక్కలు కూడా ఇలా పొడుగ్గా వేసుకొని కుక్ చేసుకోవాలి. దీంతోపాటు కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 5 లేదా 6 విజిల్స్ వస్తే చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతుంది పప్పు. టేస్ట్ కూడా బాగుంటుంది. నేను 6 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నానండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు చూడండి, టూ మచ్ వాటరీగా పప్పు అయిపోకుండా చక్కగా సాఫ్ట్గా కుక్ అయింది. అలాగే ఎక్కువ వాటర్ మిగలలేదు. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయ ఉన్నది, అది తీసి పక్కన పెట్టేసి మంచి పప్పు గుత్తి కానీ లేకపోతే మెత్తగా ఎనుపుకోవడానికి వీలుగా ఉండేటటువంటి గరిటె కానీ తీసుకొని పప్పు అంతా చక్కగా బాగా ఎనిపేసుకోవాలి. దాల్ తడక అలాగే ఉంటుంది మనకి బయట సర్వ్ చేసేది. సో ఇలా బాగా ఎనిపేసుకొని పప్పును తీసి పక్కన పెట్టుకొని దీనికి తాలింపు వేసుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తాలింపు వేస్తేనే కరెక్ట్గా మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. తర్వాత దీనిలో 2 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ జీలకర్ర చిటపట్లాడుతూ ఉన్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకుంటే మంచి కారం తగులుతూ ఉంటుంది. అన్నీ వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా కొంచెం దోరగా అయిన తర్వాత, అంటే వెల్లుల్లిపాయ కొంచెం రంగు మారిన తర్వాత అప్పుడు దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అవి వేసుకోవాలి. ఈ వేయిస్తున్నప్పుడు అంతసేపు కూడా ఫ్లేమ్ హైలో పెట్టుకోండి. అంతేకాకుండా ప్యాన్ని కొంచెం పట్టుకొని కొద్దిగా టిల్ట్ చేస్తే ఆ మంట తగులుతూ ఉంటుంది. దానివల్ల స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తున్నప్పుడు కూడా ఇదిగో ఇలా మూకుడిని కదిలిస్తూ ప్యాన్ని కదిలిస్తూ వేయించుకోవాలి. కొంచెం పక్కకి టిల్ట్ చేస్తే ఆ మంట తగులుతూ చిన్న స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చిటికెడు పసుపు వేసి దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ టొమాటోలు, ఉల్లిపాయలు పూర్తిగా వాడిపోయేదాకా అలాగే కొంచెం హైలో పెట్టుకొని కొద్దిగా టిల్ట్ చేసుకుంటూ స్మోకీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా వేయించుకుంటూ ఉండాలండి. బాగా కదిలిస్తూ వేయించుకుంటే చక్కగా మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుంది. ఇదిగో ఇలా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసేయాలి. ఉప్పు వేసి ఉప్పు ఉల్లిపాయలు టొమాటోలకి పట్టుకునేదాకా మళ్ళీ కలిపేసుకొని కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులు అన్నీ కూడా కూరలకి బాగా పట్టుకునేటట్టుగా అలాగే మూకుడిని కొంచెం టిల్ట్ చేసుకుంటూ వేయించుకుంటే చక్కగా
ఆ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. మనకి రెస్టారెంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. చూడండి, కొంచెం మంట తగులుతూ ఉండాలన్నమాట కూరలకి, అలా వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వాడిపోయిన తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న పప్పు వేసేసి కలిపేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు చక్కగా ఉడికేటట్టుగా కొంతసేపు ఉంచుకోవాలండి. ఇలా పప్పు కళాపెళామని ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు దీనిలో కొద్దిగా కసూరి మేతి వేసేసుకొని, అలాగే కొంచెం బటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేస్తుంది. సర్వ్ చేసేటప్పుడు కొంచెం పైన ఉల్లిపాయ, కారము తాలింపు వేస్తే కూడా చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే మంచి టెక్స్చర్ వస్తుంది. ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర, అంటే పావు టీ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువగా జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా తరుక్కుని ఉల్లిపాయలు, ఇంగువ, అలాగే కొంచెం కారం ఇవన్నీ వేసేసి, ఉల్లిపాయలు వాడవలసిన అవసరం లేదండి. కొద్దిగా ఇంగువ వేసి ఆ పైన కారం వేసేసి ఈ తాలింపుని సర్వింగ్ బౌల్లో ఉన్న దాల్ తడక మీద వేసి సర్వ్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ దాల్ తడక రోటీలోకి అలాగే జీరా రైస్లోకి మంచి అకాంపనిమెంట్. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.